పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్ష చేపట్టారు. నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసనకు దిగారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, వారి రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యం కాపాడుతోందని తెలిపారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. పద్మ, పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానించారంటూ వైఎస్ షర్మిల ఈరోజు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. అయితే విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ఈరోజు షర్మిల మౌన దీక్షను చేపట్టారు. ఈ మౌన దీక్షలో అమిత్ షా రాజీనామా చేయాలి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అలాగే అమిత్ షాను సస్పెండ్ చేయాలంటూ అయితే నినాదాలు ప్లేకార్డులు ప్రదర్శించారు. అలాగే ఈ కార్యక్రమంలో జై భీమ్, అలాగే జై గాంధీ, అలాగే అంటూ ప్లేకార్డులు అయితే ప్రదర్శించారు. ఈ నినాదాలతో ఒక్కసారిగా విశాఖపట్నంలో వాతావరణం అయితే వేడెక్కింది. అయితే ముఖ్యంగా వైఎస్ షర్మిల ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని, విభజన హామీలను కనీసం దాన్ని దృష్టిలో కూడా పెట్టుకోలేదని చెప్పి వైఎస్ షర్మిల ఈరోజు మోడీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను వీరికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ కూడా ఎలక్షన్లలో హామీ ఇచ్చారని, కాకపోతే ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదని చెప్పి మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా కనీసం ఈ మాటలు విభజన హామీలకు సంబంధించిన ఒక మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుచేటని చెప్పి, అలాగే కూటమి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. అయితే ఈ పరిణామాలతో ఒక్కసారిగా రాజకీయం అయితే పూర్తిగా హాట్ టాపిక్గా మారిందని అయితే చెప్పవచ్చు. అయితే దీనికి అనుగుణంగానే ఏదైతే కూటమి నాయకులు కేవలం షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మనుగడను కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ పబ్లిసిటీ పెంచుకుంటూ అయితే ధీటుగా కూటమి నాయకులు ధీటుగా సమాధానాలు ఇస్తారు. ఏది ఏమైనా షర్మిల ఒక్కసారిగా నరేంద్ర మోడీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ పరిణామాలు వీటిపైన పూర్తిగా బీజేపీ నేతలు ఏమంటారు అనేది మనం వేచి చూడాల్సింది. పద్మ.